వీళ్ళ భర్తం పట్టాలి ఫస్ట్. అప్పుడే సామాన్య మద్దతులతో కడుపున అన్నం తినగలడు. ఇప్పుడప్పుడే మంచి బియ్యం వస్తుంది, మార్కెట్లో కొనలేక పరిస్థితి ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి బియ్యాన్ని ఇస్తుంది. వాటిని కడుపు నుండి పేదవాళ్ళు కానీ మద్దతు వాళ్ళు కానీ తింటున్నారు. అని కానీ మిల్లర్లో భాగవతం ఇంకెప్పుడు మారేదని నేటి జాతులు ప్రశ్నించిన తర్వాత అందరు కదిలేరు. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి వాళ్ళకు. వాళ్ళు చేయాల్సింది ఒకటే, వాళ్ళు తిన్న 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి గొప్ప చెప్పాలి, లేకపోతే వాళ్ళ జీవితం అధోగతి పాలయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. తప్పు చేసిన వాడు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు. ఇప్పుడు నేటి దాత్రి వలలో చిక్కుకొని బయటపడుతున్నారు ఒక్కొక్కరు. మళ్ళీ వాళ్ళు స్పందిస్తారు ప్రభుత్వ యంత్రాంగం. ఇప్పటికైతే యాక్షన్ స్టార్ట్ అయింది. మరి రాబోయే రోజులు ఇది ఇంకెంత దూరం వెళ్తుందో, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, లంచాలకు మరిగిన అధికారులు ఎవరు, వాళ్ళకు లంచాలు ఇస్తున్నది ఎవరు, ఇవన్నీ ఖచ్చితంగా బయటికి రావాలి. అడిగేవారు ఉండరని కోట్ల రూపాయల వడ్లు మింగేశారు. పై నుంచి అధికారులు వస్తున్నారని తెలిసి సమాచారం ఇవ్వలేదని కింది స్థాయి అధికారులపై మిల్లర్ల గాండ్రింపు. కింది స్థాయి అధికారుల అవినీతి భాగవతాన్ని బయట పెడతామని మిల్లర్ల బెదిరింపు. మిల్లులు లేకున్నా లంచాలకు మరిగి ఇంతకాలం అధికారులు వడ్లు కేటాయించారు. ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగడంతో వేటు పడుతుందని భయపడుతున్నారు. ఉద్యోగాలు పోతాయన్న భయాలు, లంచాల వివరాలు ఉక్కపోతలు. ఏళ్ల తరబడి ట్రాన్స్ఫర్లు లేకుండా పాతుకుపోయారు. అడ్డగొలుగు అక్రమ మిల్లర్ల వద్ద లంచాలు తిన్నారు. ఇప్పుడు మిల్లర్ల నుంచి బూతులు తింటున్నారు. బండారాలు బయటపడితే దిక్కేమిటి అని కుమిలిపోతున్నారు. కుమిలిపోవు కాదు, వాళ్ళ జీవితాలు బదనామవుతున్నాయి. నేటి దాత్రి పంచబడింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు ఎవరు బయటపెట్టలేదు, ఎవరికి తెలియలేదు. ఎప్పుడైతే వీళ్ళు తిన్న వ్యవహారాలని నేటి దాత్రి కంటపడ్డాయో తక్షణం స్పందించిన అధికారులు కూడా కొంచెం హ్యాట్సాప్ చెప్పాలి. ఈ మొద్దు నిద్ర ఇంతకుముందు పెడితే ప్రభుత్వానికి రావాల్సిన 1000 కోట్ల సొమ్ము అంత బకాయి పడేది కాదు, ప్రభుత్వానికైనా ఊరట కలిగించేది, కొంతమేరకన్నా ప్రభుత్వం బయటపడేది. కానీ వీళ్ళు తిన్న 1000 కోట్ల ఆస్తులు ఏ విధంగా ప్రభుత్వం వసూలు చేస్తుంది? అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కింది స్థాయి అధికారుల అవినీతి భాగవతాలను బయట పెడతామని మిల్లర్ల బెదిరింపు. అన్ని తెగించిన వాడికి ఇదంతా ఒక విషయం చెప్పండి. అన్ని తెగించే రైస్ మిల్లర్లు ప్రభుత్వ వడ్లని పక్కదారి పట్టించారు, ప్రభుత్వ బియ్యాన్ని. ఇవన్నీ బయట పెడితే మీ అంటే అధికారులు ఎవరైతే లంచాలకు మరిగారో అధికారులు, వాళ్ళ భాగవతం బయట పెడతామని మిల్లర్లే రివర్స్ గా బెదిరిస్తున్నారు. అంటే అక్కడ అవినీతి అధికారులు అంటే ఎంతవరకు లంచాలకు అలవాటు పడారో, ఇన్ని కోట్ల రూపాయలు తిన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులకు మిల్లర్లు భయపడాలి, కానీ ఇక్కడ రివర్స్, మిల్లర్లే ప్రభుత్వ అధికారులకు పోయిస్తున్నారు. దీనికి కారణం లంచంలో మరిగిన వ్యవస్థ. వీళ్ళకి ఎంత తిన్నా తక్కువే, ఖచ్చితంగా బయట పెట్టాలి. ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగడంతో వేటు పడుతుందని భయపడుతున్నారు. ఉద్యోగాలు పోతాయన్న భయాలు, లంచాల వివరాలు ఉక్కపోతలు. ఉద్యోగాలు పోతాయి, మరి మనం చేసేదే పనికి మాల పనులు. సామాన్య మధ్యతరగతి వాడు, పేదవాడు తినాల్సిన కూడును కూడా వాళ్ళ నోటి దగ్గర నుంచి లాక్కొని పందికొక్కులా మేరుతని ఇప్పుడు భయపడితే ఎలా? ఈ బుద్ధి ముందుండాలి. ప్రభుత్వ అధికారులు స్పందిస్తారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. 1000 కోట్ల రూపాయలు రావాల్సిన ప్రభుత్వ బకాయికి ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ ఈ మధ్యలో ఎవరైతే తదంగం ఆడించారో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో సివిల్ సప్లై శాఖలో, వాళ్ళు కోట్ల రూపాయలు తినడం కాకుండా వాళ్ళు ఎంతెంత తిన్నారు, ఎవరి దగ్గర తిన్నారు, ఇప్పుడు వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఏంది, ఉంటాయా పోతాయా, ఒకవేళ పోతే మన బతికేంది, ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే అధికార యంత్రాంగం ఆల్రెడీ కదిలింది, వీళ్ళ భాగవతం మొత్తం బయట పెట్టింది. అయితే వాళ్ళు ఎవరెవరా అనేది వెతికే పనిలో ఉన్నారు. ఒకవేళ దొరికిన వాడిని ఉద్యోగాలను తీసేయడమే మంచిది. ఎందుకంటే అలాంటి అవినీతి అధికారులను, సోమరిపోతులను వ్యవస్థలు ఉంచడం కంటే పక్కన పెట్టేసి ఇంకో మంచి అత్యున్నత స్థాయి ఆఫీసర్లకి, ఒక క్రమశిక్షణ కలిగిన ఆఫీసర్లకు, ప్రజల పాలిట సేవ చేయాలనే ఆలోచన ఉన్న నాయకులు అంటే అధికారులకు అలాంటి ఉద్యోగాన్ని కట్టబెట్టడం కరెక్ట్. లంచాలకు మరిగిన వ్యవస్థలో పేదవాడి పొట్ట కొట్టడం ఇలాంటి వీళ్ళు నేర్చుకున్న రాజకీయ నేతల నుంచి వీళ్ళు నేర్చుకున్నారు. ఎందుకంటే ఈ సొసైటీలో ఏం చేసినా కానీ ప్రభుత్వ అధికారులు కావచ్చు, పై స్థాయి అధికారులు కావచ్చు, ఎవరు చేసినా కానీ రాజకీయ నేతల అండదండలతో ఇవన్నీ జరుగుతుంది. ఆ రాజకీయ నేత బండారం బయటపెట్టాలి, ఈ అధికారులు ఎంత తిన్నారో అవన్నీ బయటపెట్టాలి, 1000 కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి రావాల్సిన బకాయిని ఖచ్చితంగా చెల్లించి తీరాలి. లేకపోతే వీళ్ళ జీవితం అధోగతి పాలవుతుంది ఖచ్చితంగా. ఇప్పటి నుంచి నేటి దాత్రి వాళ్ళలో చిక్కుకున్న అవినీతి మిల్లర్ల భాగవతం బట్ట బయలైంది. వాళ్ళకు కౌంట్ స్టార్ట్ అయింది.
తినలేక మింగలేక కక్కలేక ఎటు పోవాలో తెలియక ఏం చెయ్యాలో తెలియక పారిపోవాలా దాక్కోవాలా అనే అయోమయ పరిస్థితులు ఉన్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించారు. మరి ఏ కలుగులో దాక్కున్నా ఏ స్టేట్లో దాక్కున్నా బయటికి లాగి ప్రభుత్వ ఖజానా ఖచ్చితంగా కట్టించి తీరుతామని ఉన్నత స్థాయి అధికారులు కూడా భరోసానిచ్చారు. మరి సివిల్ సప్లై శాఖ అధికారులు రంగంలో దిగిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది మిల్లులు లేకున్నా ప్రభుత్వ వడ్లను కొనే అవినీతి మిల్లర్లు, వాళ్ళ వెనకాల ఉన్న నాయకులు, ఇంకొకటి ప్రభుత్వానికి మిల్లర్లకు మధ్య లంచాలకు మరిగిన అధికారులు, వీళ్ళిద్దరి భాగవతం బయట పెడితేనే అసలు ఉద్యోగాల నుంచి కాదు వీళ్ళ జీవితానికి పృష్టా పెడితేనే బాగుంటుంది. అప్పుడే సామాన్య మధ్యతరగతి వాడు 3 పుట్టలు ఖచ్చితంగా 4 వేలతోనే కడుపుండా తింటాడు. ఇది నేటి జాతి ఎఫెక్ట్. ఖచ్చితంగా సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతిపై నేటి జాతి పోరాడింది, ఫలితం దక్కింది. ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోరాడుతుంది. ఇది ఒక వరంగల్ కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక వైరస్ లా వ్యాపించింది. ఈ మిల్లర్ల భాగవతం వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి బకాయి కట్టాల్సి ఉంది. దానికి మద్దతుగా ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకున్నారు, ఖచ్చితంగా కట్టిస్తారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.